ఇండియా ప్రపంచంలోనే 5th లార్జెస్ట్ ఎకానమీ. ఇదే ఇండియా 2027 కల్లా 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారనుంది విత్ $5 ట్రిలియన్ ఎకానమీ. అండ్ మన దేశ జీడిపి కూడా పెరుగుతూ ఉంది. మన దేశ జీడిపికి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్న సెక్టార్స్ వచ్చేసి ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, రిన్యూవబుల్ ఎనర్జీ, అగ్రికల్చర్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్. ఈ సెక్టర్స్ మన దేశ జీడిపికి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఎందుకంటే 2020లో చూసుకున్నట్లయితే ఎంతైతే జీడిపి ఉందో ఆ జీడిపిలో 17% షేరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ది. ఆ రేంజ్లో ఉంది. ఇది ఫ్యూచర్లో ఇంకా పెరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో 1991లో చూసుకున్నట్లయితే 205 ఫ్యాక్టరీస్ మాత్రమే ఉండేవి, అంతే 205. కానీ 2019లో చూసుకున్నట్లయితే 15,719 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ రేంజ్లో మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నది గ్రో అవుతూ ఉంది. దాంతోపాటు మన మోదీ గారు చూసుకున్నట్లయితే చాలా ప్రోగ్రామ్స్ తెచ్చారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని గ్రో చేయడానికి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, అదేవిధంగా నేషనల్ ఇన్ఫ్రా పైప్ లైన్ ఎక్సెట్రా చాలా ప్రోగ్రామ్స్ని తెచ్చారు. దీని వలన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నది ఇంకా గ్రో అవుతుంది మన భారతదేశంలో. దాంతోపాటు ఇండియా ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్. ఫస్ట్ ప్లేసు చైనా. అర్థమైందా అండి? అంతెందుకు 2014లో 3%, అంటే ప్రపంచంలో ఎన్నైతే మొబైల్స్ తయారవుతూ ఉన్నాయో దానిలో 3% మాత్రమే ఇండియాలో ప్రిపేర్ అయ్యేవి. కానీ 2020లో చూసుకున్నట్లయితే 11%. ఆ రేంజ్లో గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఎకానమీ అంత స్ట్రాంగ్గా ఉండడానికి ప్రధానమైన కారణం మ్యానుఫ్యాక్చరింగ్. ఇండియా కూడా మేబీ ఫ్యూచర్లో అంతే స్ట్రాంగ్ అవ్వచ్చు జస్ట్ బికాస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అండ్ ఇండియా హ్యాస్ ద 3rd లార్జెస్ట్ ఫార్మా ఇండస్ట్రీ. వాల్యూమ్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియా 3rd ప్లేస్లో ఉంది. అదేవిధంగా డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మన ఇండియానే కింగ్. ఏకంగా 75 కంట్రీస్కి ఈ ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. 2025 కల్లా ఈ మార్కెట్ అన్నది ఏకంగా $25 మిలియన్ మారనుంది. అదేవిధంగా ఈ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్ చూసుకున్నట్లయితే $5 బిలియన్ మార్కెట్గా మారనుంది. ఆ రేంజ్లో స్కోప్ అయితే ఉంది ఈ డిఫెన్స్ సెక్టార్కి. అండ్ 2026 కల్లా మన ఇండియా 3rd లార్జెస్ట్ ఆటోమోటివ్ మార్కెట్గా మారనుంది. ఆటోమోటివ్ అంటే నథింగ్ బట్ కార్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తూ ఉన్నాం, ఎన్ని కార్స్ అండి కొంటూ ఉన్నాం కదా. అదేవిధంగా ఈవీ, మన దేశంలో ఈవీ మార్కెట్ అన్నది పెరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఈవీఏ. మారుతి సుజుకి, మహీంద్రా, ఎంజీ ఎన్నో కార్లు కదా. ఈవీ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR చూసుకున్నట్లయితే మన దేశంలో 49%. అంటే ఎవ్రీ ఇయర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అన్నది 49% ఉంది. 2022 నుండి 30 వరకు అంత స్కోప్ ఉంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, ఎంతమందికి జాబ్స్ వచ్చాయి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. ఫర్ ఎగ్జాంపుల్ 2017 to 18 చూసుకున్నట్లయితే 5.7 crore అన్ని జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అదే ఈ జాబ్స్ పర్సంటేజ్ అన్నది గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2019-20లో చూసుకున్నట్లయితే 6.2 crore, 10% గ్రో అయింది జాబ్స్ కూడా. ఆ రేంజ్లో స్కోప్ అయితే ఉందన్నమాట. ఒకవేళ బాగానే చెప్తున్నారు కౌశిక్, మేము ఇన్ కేస్ బాగా గ్రోత్ కావాలి, మేము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఎలా? ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదా నన్ను అడిగినట్లయితే మీరు మంచి కంపెనీస్ బాగా రీసెర్చ్ చేసి మంచి కంపెనీస్ యొక్క షేర్స్ని ఇప్పుడు కొంటే ఫ్యూచర్లో మేబీ పెరగవచ్చు. సో ఖచ్చితంగా డబ్బంతా తీసుకెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పెట్టమని నేనైతే చెప్పను కూడా. మీ పోర్ట్ఫోలియో ఖచ్చితంగా డైవర్సిఫై అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ తక్కువైతే డబ్బుని స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో కూడా కాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టండి. అంతా తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ కాకుండా డైవర్సిఫై చేసుకొని ఎక్కువ డబ్బుని ఈక్విటీలో, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి. మళ్ళీ వాటిల్లో డైవర్సిఫై, డబ్బంతా తీసుకెళ్ళి ఒకే కంపెనీ యొక్క షేర్ని కొనకుండా మళ్ళీ డైవర్సిఫై చేసుకోండి. దాంట్లో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా ఉంటే మంచిది. అర్థమైందా అండి?
అసలు ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ తక్కువ, నేను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా? మీకు నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్గా మంచి కంపెనీస్ని చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లైక్ ఏ కంపెనీస్కి అయితే ఫ్యూచర్లో స్కోప్ ఉందో, ఏ కంపెనీస్కి అయితే మంచిగా ఆస్తులు, అప్పులు తక్కువ ఉండి ఆస్తులు ఎక్కువ ఉండి, అదేవిధంగా సర్వీసో లేకపోతే ప్రోడక్టో బాగుందో వాటిల్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి. బాగా రీసెర్చ్ చేయండి. లేదా అంత నాలెడ్జ్ లేదు అనుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ బాగా రీసెర్చ్ చేసి పెట్టుబడి పెడుతూ ఉంటాడు. మీరు కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొన్ని ఫండ్స్ అయితే ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్కి రిలేటెడ్గా కొన్ని ఫండ్స్ అయితే ఉన్నాయి, దాని ద్వారా పెట్టుబడి పెట్టుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇండెక్స్ అండి. సో చూపిస్తా, నిఫ్టీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ చూసుకున్నట్లయితే, ఇండెక్స్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన కంపెనీస్ అన్నీ ఆ ఇండెక్స్లో ఉంటాయి. కంప్లీట్గా చెప్తుంది అసలు మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాయో ఆ ఇండెక్స్ అన్నది మనకైతే చెప్తుంది. ఆ ఇండెక్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 1 ఇయర్గా 21% రిటర్న్ని జనరేట్ చేసింది. అవును, నిజం. ఆ రేంజ్లో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రో అవుతూ ఉంది. 21% అంటే విచ్ ఈజ్ వెరీ గుడ్. ఇదిగోండి ప్రాక్టికల్గా మీకైతే చూపిస్తా. ఇదిగోండి నిఫ్టీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్. ప్రెజెంట్ పాయింట్స్ అన్నది 10,572 పాయింట్స్ అనమాట. సో అర్థమైందా అండి? అండ్ పోర్ట్ఫోలియో చూద్దాం. ఇదిగోండి కాంపోనెంట్స్, ఇవి కంపెనీస్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. మన ఇండియాలో లిస్ట్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ యొక్క స్టాక్స్ అనమాట. సీమోర్, ఇవన్నీ మ్యాక్స్ గ్రీన్లో ఉన్నాయి. గ్రీన్ అంటే ఏంటి? మంచిగా ప్రైస్ అన్నది పెరుగుతూ ఉంది. అర్థమైందా అండి? ఇది ఇండెక్స్. ఇవన్నీ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనమాట. మంచిగా ఆల్మోస్ట్ ఒక 70% గ్రీన్లో ఉంది, అంటే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అనమాట. అదేవిధంగా ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తా. ఇది ఇండెక్స్. రిటర్న్ చూసుకున్నట్లయితే లాస్ట్ 1 ఇయర్గా 21.47%. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్లోనే చాలా సెక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్, క్యాపిటల్ గుడ్స్, హెల్త్ కేరు, మెటల్స్, కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెక్స్టైల్, టెలికమ్యూనికేషన్, ఇవన్నీ సెక్టర్స్. మళ్ళీ వీటిల్లోనే కంపెనీస్ ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్లో చూసుకున్నట్లయితే మారుతి సుజుకి, టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇవన్నీ ఉన్నాయి. ఫార్మాలో చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డీస్, ఎక్సెట్రా. ఇవన్నీ కంపెనీస్ అనమాట. అర్థమైందా అండి? కంపెనీస్, ఇన్ని కంపెనీస్ ఆ ఇండెక్స్లో ఉన్నాయి. సో మీరు కావాలంటే ఈ కంపెనీస్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. చేయమని నేను చెప్పట్లా, చేసుకుంటే మంచిది అని చెప్తున్నా. కావాలంటే వీటిల్లో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదా మ్యూచువల్ ఫండ్స్లో 2 విధాలుగా పెట్టుబడి పెట్టవచ్చు. ఒకటి ఆల్రెడీ ఉన్న ఫండ్స్, రెండోది ఎన్ఎఫ్ఓ అనగా న్యూ ఫండ్ ఆఫర్లో బాగా రీసెర్చ్ చేసి ఆ ఏఎంసీ మంచిదా కాదా ఇవన్నీ చూసుకొని మంచి ఎన్ఎఫ్ఓలో పెట్టుబడి పెట్టుకోవడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ఏవి 10 అంతే, స్టార్టింగ్లో తక్కువ ఉంటుంది. ఒకవేళ ఆ ఫండ్ మేనేజర్, ఆ ఏఎంసీ మంచిదైతే మంచిగా లాభాలు మీకైతే వస్తాయి. ఎన్ఎఫ్ఓలో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎప్పుడు మీరు కనుక మంచి ఎన్ఎఫ్ఓని చూస్ చేసుకోకపోతే అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా గమనించి మీరు పెట్టుబడి పెట్టండి. అండ్ దీంట్లో పెట్టుబడి పెట్టడం వలన, అంటే ఈఎన్ఎఫ్ఓ కాదు, జస్ట్ చెప్తున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పెట్టుబడి పెట్టడం వలన ఏంటంటే డైవర్సిఫికేషన్ అవుతుంది. ఎందుకంటే ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా క్యాపిటల్ గూడ్స్, కెమికల్స్, ఫార్మా, ఆటోమొబైల్ అన్ని స్టాక్స్ ఉంటాయి. అన్ని సెక్టర్స్కి సంబంధించిన స్టాక్స్ ఉంటాయి. మళ్ళీ సబ్ సెక్టర్స్ అనమాట. అర్థమైందా అండి? మిగతా వాటిల్లో చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 500 ఇండెక్స్, నిఫ్టీ 50 ఇండెక్స్, వాటిల్లో చూసుకున్నట్లయితే వీటిల్లో క్యాపిటల్ గూడ్స్ కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కావచ్చు, ఆయిల్ గ్యాస్ కావచ్చు, వాటిల్లో అంతగా పెట్టుబడి పెట్టట్లా ఫండ్ మేనేజర్. కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించిన ఈ ఫండ్స్ వీటిల్లో పెట్టుబడి పెడితే వాటిల్లో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడతాడు ఫండ్ మేనేజర్. సో డైవర్సిఫికేషన్ అవుతుంది. మీరు కావాలంటే
కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్ని ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. 1000+ కోర్సెస్ అన్నవి ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంది. మెయిన్ వచ్చేసి ఫినాన్స్తో కంపేర్ చేస్తే మెయిన్ వచ్చేసి బిజినెస్, ఫార్మింగ్. ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో ఆయన మనకి A to Z నేర్పిస్తారు. ఆ బిజినెస్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలో, లైక్ ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా మార్కెటింగ్, సేల్స్, A to Z. అదేవిధంగా ఫార్మింగ్. ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో, తక్కువ స్థలంలో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో ఆ రైతన్న మనకి A to Z నేర్పిస్తారు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.